తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేదల సొంతింటి కల సాకారం అవుతుందని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఆదివారం వేములపల్లి మండలంలోని ఆమనగల్లు గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరైన 14 మంది లబ్ధిదారులు నిర్మాణ పనులు పూర్తి చేయడంతో వారి నూతన గృహాలను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా గుడిసెలో నివసిస్తూ ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం వరంగా మారిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేదల సొంత ఇంటి కల సాకారం అవుతుందని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఆదివారం వేములపల్లి మండలంలోని ఆమనగల్లు గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన 14 మంది లబ్ధిదారులు నిర్మాణ పనులు పూర్తి చేయడంతో వారి నూతన గృహాలను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా గుడిసెలో నివసిస్తూ ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం వరంగా మారిందన్నారు. ప్రతి పేద కుటుంబానికి నాణ్యమైన ఆహారం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం చేపట్టిందని తెలిపారు. దేశంలోనే సన్నబియ్యం పంపిణీ ఒక విప్లవాత్మక నిర్ణయమని పేర్కొన్నారు. ప్రతి పేదవాడికి కడుపు నిండా అన్నం అందించడమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యమన్నారు. మహిళల ఆర్థిక సామాజిక సాధికారత కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని, గ్రామీణాభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మాట్లాడుతూ ప్రజల కోసం పనిచేసే నాయకులకే ప్రజలు పట్టం కట్టాలన్నారు. స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని పరిష్కరించేందుకు నిర్వహిస్తున్న జనంతో మాట పల్లెబాట కార్యక్రమం అభినందనీయమని పేర్కొన్నారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను సాగు చేసి అధిక లాభాలు పొందాలని, సన్నధాన్యాల సాగుపై దృష్టి సారించాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రమణారెడ్డి, డీఎస్పీ రాజశేఖర్ రాజు, సిఐపిఎన్డి ప్రసాద్, తహసీల్దార్ హేమలత, ఎంపీడీఓ జితేందర్ రెడ్డి, ఎస్ఐ వెంకటేశ్వర్లు, పీసీసీ సభ్యులు చిరుమర్రి కృష్ణయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మల్లికాంతారెడ్డి, సర్పంచులు పిల్లల సందీప్, ఎలికంటి భరత్, ఉప సర్పంచులు షాలెం రాజు, గంట స్వాతి, నర్సయ్య, ఓబీసీ రాష్ట్ర కోఆర్డినేటర్ దేశబైన రవికుమార్, ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంటు చొక్కయ్య గౌడ్, టీవీటీ ఫౌండేషన్ చైర్మన్ తాళ్ల వెంకటేశ్వర్లు, రామలింగేశ్వర దేవాలయ చైర్మన్ బ్రహ్మదేవర విద్యాసాగర్, తిరుపతమ్మ దేవాలయ నిర్మాణకర్త ఎలగపల్లి వెంకటేష్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.